హాయ్, ఐఎమ్ కృష్ణప్రసాద్ గంగరాజు. ఈరోజు నేను సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో 8.1లో ఎక్సైజ్లో 4th క్వశ్చన్ చెప్పబోతున్నాను. నా టీచింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ సబ్జెక్టు 10 మందికి చేరాలనేది నా యొక్క తాపత్రయం. కాబట్టి మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈరోజు చెప్పబోయే క్వశ్చన్ 4th క్వశ్చన్ ఇన్ 8.1 ఎక్సర్సైజ్. ప్రూవ్ దట్ ఏ లైన్ డ్రాన్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ parallel to another side bisects the third side. This is one type of theorem. Already I told you so many times, in theorems given data will be there. We have to prove. Based on given data we will prove the what we have to prove. ఆ విధంగా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. థియరమ్స్లో చేసే పనిది. మామూలుగా సమ్స్లో కూడా అదే చేస్తాం. గివెన్ డేటా రాసుకుంటాం, దాన్ని బేస్ చేసుకుని అట్లా ముందుకెళ్తాం. మనం ఏం ప్రూవ్ చేయాలో అది వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, ఇక్కడ గివెన్ డేటా ఏంటి, ఏమి మనం ప్రూవ్ చేయాలి అనేది కనుక మనకు క్లారిటీ ఉంటే ఇంకా సమ్ ఆల్మోస్ట్ 70 to 80% ఈజ్ ఓవర్. ఇక్కడ ఈ సమ్లో గివెన్ డేటా ఏంటంటే ప్రూవ్ దట్ మనం ప్రూవ్ చేయాలట. ఏమని? ఏ లైన్ డ్రాన్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్. ఒక ట్రయాంగిల్లో ఒక లైన్ డ్రా చేశారట, మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్. ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ గుండా ఒక లైన్ డ్రా చేశారు. ఆ లైన్ ఎట్లా ఉందో చెప్పలేదు ఇంకా. ట్రయాంగిల్ ప్యారలల్ టు అనదర్ సైడ్ అంటే ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ గుండా డ్రా చేశారు, రెండో సైడ్కి ప్యారలల్గా ఉంది. దట్ లైన్ ఈజ్ ప్యారలల్ టు సెకండ్ సైడ్. అలా ఉంటే బైసెక్ట్స్ ది థర్డ్ సైడ్. ఆ లైన్ మూడో సైడ్ని బైసెక్ట్ చేస్తుంది. యూ నో ది మీనింగ్ ఆఫ్ బైసెక్ట్, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్. బైసెక్ట్ మీన్స్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఆ లైను థర్డ్ సైడ్ని బైసెక్ట్ 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంటా. 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే గ్యారంటీగా దట్ లైన్ పాస్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ థర్డ్ సైడ్. థర్డ్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ కూడా పాస్ అయితేనే మీకు అవకాశం ఉంది, లేదంటే లేదన్నమాట, కుదరదు. కాబట్టి మీరు జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకోండి, మనం ముందుకు వెళ్దాం. దానికి తగ్గట్టుగా డయాగ్రామ్ అయిపోతున్నాను. ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్కి ఏబిసి అని నేమ్ ఇస్తున్నాను. ఒక ట్రయాంగిల్ డ్రా చేశాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ లైన్ డ్రాన్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్. ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్, సరే నేను ఈ సైడ్ తీసుకుంటాను, దీని మిడ్ పాయింట్ ఇది అనుకుంటున్నాను, దీనికి డి అనే పేరు పెట్టాను. ఈ మిడ్ పాయింట్కి డి అనే నేమ్ ఇచ్చాము. డ్రాన్ ప్యారలల్ టు సెకండ్ సైడ్. ఈ సైడ్కి ప్యారలల్గా డ్రా చేశాను, ఇక్కడ ఈ అనే పేరు పెట్టాము. ఇలా ప్యారలల్గా డ్రా చేసిన లైను థర్డ్ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది అన్నారు, ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అన్నారు. సో అటు ఇటు ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ ఒకవేళ ఇది 10 అనుకోండి, ఇటు 5 ఇటు 5 ఉంటుంది. ఒకవేళ ఇది 8 అనుకోండి, ఇటు 4 ఇటు 4, అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఈక్వల్గా డివైడ్ చేసే మాటనే మనం ఏమంటామంటే మన మ్యాథ్స్ భాషలో బైసెక్ట్స్ అంటారు. బై రాసామంటే 2 అని అర్థం. సెక్ట్స్ అంటే డివైడ్ చేయడం, ఈక్వల్గా డివైడ్ చేయడం. బైసెక్ట్స్ అంటే ఈక్వల్గా 2 పార్ట్స్ డివైడ్ చేయడం. ట్రైసెక్ట్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం. ఈ 2 వర్డ్స్ మీకు ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీలో ఉపయోగపడతాయి, జాగ్రత్తగా చూసుకోండి. బైసెక్ట్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేయడం, ట్రైసెక్ట్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం. ఓకే, సో దిస్ ఈజ్ ది ఇచ్చిన క్వశ్చన్ తగ్గట్టుగా డయాగ్రామ్ వేసాను. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ అనేది ఏసీ యొక్క మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి. సో గివెన్ డేటా ఏముందో అది రాసుకుంటాం. ఫస్ట్ గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో డి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. డి అనేది ఏబి యొక్క మిడ్ పాయింట్. ఇంకో పాయింట్ కూడా ఇచ్చాడు, ఈ డిఈ లైన్ ప్యారలల్ టు బీసీ అండ్ డిఈ parallel to
బీసీ, దట్ ఈజ్ ఆల్సో గివెన్. ఈ రెండు గివెన్ డేటా మనం ఏం ప్రూవ్ చేయాలో చెప్తాం. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? రిక్వైర్డ్ టు ప్రూఫ్ లేదంటే టు ప్రూవ్ అని రాయొచ్చు. ఏం ప్రూవ్ చేయాలి? ఈ బైసెక్ట్స్ ఏసీ, ఈ ఏసీని బైసెక్ట్స్ అని ప్రూవ్ చేయాలి. సో మనం ఇప్పుడు సమ్ని చేయబోతున్నాం. ఆ చేసే విధానాన్ని ప్రూఫ్ అంటారు. ప్రూఫ్ థియరమ్స్లో మనం ఈ విధంగా చేస్తాం, జనరల్గా ఇట్లాగే చేస్తాం. ఓకేనా? ప్రూఫ్. ఇప్పుడు నేను ప్రూఫ్లో ఏం చేయబోతున్నానంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి ట్రయాంగిల్లో డిఈ ప్యారలల్ టు బీసీ, గివెన్ డేటా కదా అది, కాబట్టి అది రాస్తున్నాం గివెన్. సో డిఈ ప్యారలల్ టు బీసీ అయితే మనకి తేల్స్ థీరం ఉంది. ఏం చెప్తుంది? ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా లైన్ డ్రా చేస్తే ఆ లైన్ మిగతా టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అనే థీరం ఉంటుంది మనకి. ఇఫ్ ఎ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ డివైడ్స్ అదర్ టూ సైడ్స్ ఇన్ ది సేమ్ రేషియో. ఆ థీరం మీరు బాగా బైహెడ్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో అదే రాస్తాం ఇక్కడ. ఏమని? అకార్డింగ్ టు బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, ప్రొపోర్షనాలిటీ థియరం AD by DE is equal to AE by EC. ఆ థియరం పరంగా ఇది. ఓకేనా? బట్ యు నో వెరీ వెల్ డి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. అంటే ఇది మిడ్ పాయింట్ అయిందంటే అర్థం ఏంటి? ఏడి వాల్యూ ఎంతో బీడి వాల్యూ కూడా అంతే, ఏడి వాల్యూ ఎంతో డిబి వాల్యూ కూడా అంతే. ఏడి బై డిబి, సారీ ఇక్కడ రాంగ్ రాశాను, ఏడి బై డిబి. ఓకే, ఏడి బై డిబి, ఏడి బై డిబి, ఏఈ బై ఈసీ. సో అది అకార్డింగ్ టు బేసిక్ ప్రొపోర్షనల్ థియరం. బట్ మనకు తెలుసు డి అనేది ఏబి యొక్క మిడ్ పాయింట్ అని. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తానంటే ఏడి రాసి ఈ డిబి రాయకుండా ఐఎమ్ రైటింగ్ ఏడి ఇట్ సెల్ఫ్, బికాస్ దీస్ టూ ఆర్ ఈక్వల్. ఇది డి అనేది మిడ్ పాయింట్ అన్నప్పుడు ఈ వాల్యూ ఈక్వలే. అంటే ఏడి బదులుగా డిబి బదులుగా నేను ఏడీనే రాసాను. ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఎందుకు రాసామంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి, ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి మనకి తెలుసు కాబట్టి గివెన్ డేటా అది. సో ఇప్పుడు ఇది సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఏఈ బై ఈసీ, ఏఈ బై ఈసీ. సో ఈసీ డివిజన్లో ఉంది, యువతలు రాగానే మల్టిప్లికేషన్ అవుతుంది. కాబట్టి ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ, ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ, ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ. అంటే ఈ పార్ట్ ఈక్వల్గా ఉన్నాయని అర్థం. ఈ రెండు పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయంటే మీనింగ్ ఏంటి? ఈ అనేది మిడ్ పాయింట్. ఈ అనేది ఎప్పుడైతే మిడ్ పాయింట్ అయిందో అది బైసెక్ట్ చేస్తున్నట్టే. ఈ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, దట్ ఈస్ ఈ బైసెక్ట్స్ ఏసీ, ఈ బైసెక్ట్స్ ఏసీ. కాబట్టి మనం ప్రూవ్ చేసాం, హెన్స్ ప్రూవ్డ్. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇది అనమాట, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ట్రయాంగిల్లో ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ గుండా పాస్ అయ్యే లైను రెండో సైడ్ ప్యారలల్గా ఉంటే థర్డ్ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది. ఈ థియరమ్స్ బాగా గుర్తుపెట్టుకుంటే మీకు బిట్స్లో రావచ్చు, 1 మార్కులో రావచ్చు, 2 మార్క్స్లో రావచ్చు, అంతకంటే ఛాన్స్ లేదు. ఓకే.
సో ఫిఫ్త్ క్వశ్చన్, prove that a line joining the midpoints of any two sides of a triangle is parallel to third side. రెండు సైడ్ల యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే ఏర్పడే లైన్ థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. ఇందులో గివెన్ డేటా ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఉంది, టూ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను, జాయిన్ చేశాను, చేస్తే ఆ లైను థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. సో దిస్ ఈజ్ ది థియరం. సో ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ టూ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ అన్నారు. ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ దీని డి అనుకున్నాను, ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ఈ అనుకున్నాను, ఈ రెండింటిని జాయిన్ చేశాను, ఇట్లా వచ్చింది. దిస్ లైన్ ఈజ్ ప్యారలల్ టు థర్డ్ సైడ్, ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఈ లైన్ దీనికి ప్యారలల్గా ఉంది అని మనం చెప్పాలి అన్నమాట. సో దిస్ ఈజ్ ది కండిషన్. ఒకసారి గివెన్ డేటా ఏమి ఇచ్చారు, మనం ఏం ప్రూవ్ చేయాలి. ట్రయాంగిల్లో టూ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ గుండా పోయే లైన్ థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇందులో గివెన్ డేటా ట్రయాంగిల్ రాస్తున్నాను. గివెన్ డేటా గివెన్ in triangle ABC, D is midpoint of AB, that is AD is equal to DB, and also E is midpoint of AC, that is AE is equal to EC. ఇవి గివెన్ డేటా. మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ ఏం ప్రూవ్ చేయాలి అంటే డిఈ ప్యారలల్ టు బీసీ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, చేద్దాం. ప్రూఫ్ మనం సమ్ చేసే విధానాన్ని ప్రూఫ్ అంటాం. ఈ ప్రూఫ్లో ఏం చెప్పబోతున్నాం అంటే ఇది డి అనేది మిడ్ పాయింట్ కదా, అంటే ఏడి ఈక్వల్ టు డిబి కదా. సో అదే రాసుకుంటాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి. ఇది గివెన్ డేటా, ఇచ్చిన డేటా అనమాట. గివెన్ రాస్తున్నాను. ఇక్కడ డిబి రైట్ సైడ్ ఉంది, నేను దీన్ని డివిజన్ చేస్తున్నా, అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నా. లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చామంటే డివిజన్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం లేకపోతే ఇంటూ 1 ఉన్నట్టు, 1 ఇంటూ డిబి అని అర్థం. డిబి ఈ సైడ్ వస్తే ఇక్కడ 1 ఉంటుంది అనమాట. కాబట్టి డిబి ఈ సైడ్ తీసుకొస్తున్నాను. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం లేకపోతే 1 అనమాట. బికాస్ 1 ఇంటూ డిబి, డిబి రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ రాగానే మల్టిప్లికేషన్ కదా, మల్టిప్లికేషన్ ఆపోజిట్ సింబల్ డివిజన్. ఏడి బై డిబి ఈక్వల్ టు 1. దీని ఎదురుగుండా 1 అని రాసుకుంటున్నాను. సెకండ్ పోర్షన్ అదేవిధంగా, అండ్ ఆల్సో ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ, ఇది కూడా గివెన్ డేటానే. గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇక్కడ లాగా ఏసీ ఈసీ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, యువతల రంగాన్ని డివిజన్, అక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు 1, దీని ఎదురుగున్న 2 అని రాసుకుంటున్నాను. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఈసీని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను, అంటే ఇక్కడ ఏం లేదు 1 ఇంటూ ఈసీ అని అర్థం. 1 ఇంటూ ఈసీ, ఈసీ మల్టిప్లైలో ఉంది కాబట్టి యువతల రంగం డివిజన్ అవుతుంది అనమాట. సో 1. ఈ 1 2 కనుక గమనించండి, రైట్ సైడ్ ఏముంది? 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. కాబట్టి రైట్ సైడ్ పోర్షన్ ఈక్వల్గా ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా ఉంటుంది. ఆ మాట రాయబోతాం. ఫ్రమ్
1 and 2 ఈ రెండు నుంచి రైట్ సైడ్ ఈక్వల్గా ఉంది కదా, కాబట్టి లెఫ్ట్ సైడ్ ఈక్వల్. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అన్నమాట వచ్చింది. ఈ రెండింటి నుంచి మనం ఏం గమనించాం, ఏడి బై డిబి ఉంది, రైట్ ఇక్కడ కూడా ఏఈ బై ఈసీ ఉంది. ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు. ఎందుకని ఈక్వల్ చేసాము, ఈ 1 అనే ఈక్వేషన్లో రైట్ సైడ్ 1 ఉంది, 2 అనే ఈక్వేషన్లో రైట్ సైడ్ 1 ఉంది. 1 1కి ఈక్వల్ కదా, కాబట్టి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ అన్నమాట చెప్పాం. దీని అర్థం ఏంటో గమనిస్తుంది, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. అంటే ఈ రేషియో ఈ పార్ట్ బై ఈ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ బై ఈ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు సమానంగా ఉంది. అంటే ఈ డివిజను ఈ రేషియో ఈక్వల్గా ఉంది. మన కాన్వర్స్ ఆఫ్ థియరం ఏం చెప్తుంది, థేల్స్ థియరం, ఒక లైన్ 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తే దట్ లైన్ ఈజ్ ప్యారలల్ టు థర్డ్ సైడ్. ఇది కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం. మనం ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఆ పాయింట్ యూజ్ చేసుకుంటాం. దట్ ఈజ్, దీని అర్థం ఏంటంటే ది లైన్ డిఈ, ఈ లైన్ డిఈ డివైడ్స్ ఏబి అండ్ ఏసి ఇన్ ది సేమ్ రేషియో, ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది అని అర్థం. అంటే ఏంటి, అకార్డింగ్ టు కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం, కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం, డిఈ parallel to BC, DE parallel to BC. సో డిఈ parallel to BC అని మనం ప్రూవ్ చేస్తాం. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఈ చాప్టరే వన్ ఆఫ్ ది డిఫికల్ట్ చాప్టర్ ఇన్ 10th క్లాస్ సిలబస్లో. కాబట్టి మీరు జాగ్రత్తగా ఏ రోజు క్వశ్చన్స్ కనుక ఆ రోజు మీరు చేయకపోతే ఇబ్బంది పడతారు. బాగా బాగా ప్రాక్టీస్ చేయండి. ముందు అర్థం చేసుకోండి, వాట్ ఈస్ గివెన్, వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఈ విధంగా కనుక మీరు మంచి క్లారిటీతో ఉంటే సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది, మీకు మైండ్కి ఒక గేమ్ లాగా ఉపయోగపడుతుంది ఇది. కాబట్టి జాగ్రత్త చేయండి. నేను ఓన్లీ ఎక్సర్సైజ్ సమ్సే చెప్తున్నాను, ఎగ్జాంపుల్ సమ్స్ నేను చెప్పట్లేదు. మీరు చేయండి, డౌట్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ సమ్స్ లేటర్ ఆన్. ఓకేనా? నా టీచింగ్ కనుక నచ్చితే గ్యారెంటీగా లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో రాసి తీరాల్సిందే రాయండి. రాస్తే నాకు తెలుస్తుంది ఎవరెవరు ఎట్లా చేస్తున్నారని. ఒకవేళ నాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కూడా రెక్టిఫై అవుతాయి. కాబట్టి జాగ్రత్త చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్జెక్ట్ 10 మందికి చేరాలి, అది నా కోరిక. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.